దేశంలోనే అతిపెద్ద జాతీయ రహదారి 44వ నెంబర్ జాతీయ రహదారి ప్రస్తుతం వన్యప్రాణులకు డెత్ స్పాట్గా మారుతుంది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎప్పటికప్పుడు వన్యప్రాణులు చనిపోతున్నటువంటి ఘటనలు తరచూ పునరావృతమవుతున్నాయి. ఇందలవాయి నుంచి కామారెడ్డి వరకు కూడా పూర్తి స్థాయిలో ఫారెస్ట్ ఉంటుంది. ఈ దట్టమైనటువంటి అటవీ క్షేత్రాల్లో ఒకవైపు ఇందలవాయి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసు, మరోపక్క అటు మంచిప్ప రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. రెండు ఫారెస్ట్ల మధ్యలోంచి జాతీయ రహదారి వెళ్తుంది. ఈ క్రమంలో రోడ్డు దాటుతున్నటువంటి క్రమంలో వన్యప్రాణులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. చాలా చోట్ల చాలా సందర్భాల్లో వన్యప్రాణులు చనిపోయినటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. గడిచినటువంటి 3 ఏళ్ల కాలంలో సుమారు 5 చిరుతపులులు, ఒక ఎలుగుబంటి చనిపోయినట్టుగా అటవీ శాఖ అధికారుల రిపోర్ట్లు మనకు తెలియజేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా మనం ఒకసారి డాటాను చూస్తే నిజామాబాద్ జిల్లా పరిధిలోని 86 చిరుతపులులు ఉన్నాయి. దాంతోపాటు 49 ఎలుగుబండ్లు ఉన్నాయి. ఇవి కాకుండా జింకలు, అట్లాగే డియర్స్, రకరకాల జంతువులు కూడా ఈ అటవీ క్షేత్రాల్లో సంచరిస్తుంటాయి. వాహనదారులు రోడ్లపై వెళ్తున్నప్పుడు జాతీయ రహదారికి ఇరువైపులా కూడా మనకు వన్యప్రాణులు కనిపిస్తుంటాయి. జాతీయ రహదారి పైన ఫ్రూటింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. 44వ నెంబర్ జాతీయ రహదారి చాలా బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో వాహనాలు ఎప్పుడైతే నీళ్ళ కోసం కావచ్చు, ఆహారం కోసం కావచ్చు, వన్యప్రాణులు ఇరువైపులు, అటువైపు నుంచి ఇటువైపు, ఇటువైపు నుంచి అటువైపు ప్రయాణిస్తున్నప్పుడు వాహనాలు ఢీకొని ప్రాణాలు కోల్పోతున్నటువంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. వన్యప్రాణులు చనిపోకుండా ఉండేలాగా ఇప్పటికే అటవీ శాఖ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్ జిల్లాను టేకప్ చేసింది. ఇందులో భాగంగా జాతీయ రహదారికి ఇరువైపులా కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. వన్యప్రాణులు ఆ ఫెన్సింగ్ దాటి జాతీయ రహదారిపైకి రాకుండా ఇట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు. వన్యప్రాణులు సంచరించేటువంటి స్పాట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఇందల్వాయి కావచ్చు, తిరుమన్పల్లి కావచ్చు, అటు దగ్గి కావచ్చు, ఈ ప్రాంతాల్లో చంద్రాయనపల్లి, ఈ 4-5 ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. ఈ క్రమంలో అవి ప్రమాదాలు జరగకుండా ఉండేలాగా, ప్రమాదాలని నివారించేలాగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పైలట్ ప్రాజెక్టు కింద జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్నటువంటి ఫారెస్ట్ లో వన్యప్రాణులు రోడ్లపైకి రాకుండా ఫెన్సింగ్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందల్వాయి నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి మార్గంలో 5 కిలోమీటర్లు, హైదరాబాద్ వైపు నుంచి ఇందల్వాయి వచ్చేటువంటి మార్గంలో, అంటే రోడ్డుకి జాతీయ రహదారికి ఇరువైపులా కూడా ఫెన్సింగ్ ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కొంత వన్యప్రాణుల సంచారాన్ని రోడ్ల మీదకి రాకుండా చూసేటువంటి ఒక ప్రయత్నం అటవీ శాఖ అధికారులు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 1,70,000 ఎకరాల్లో ఫారెస్ట్ ఉంది. ఇప్పటికీ 86 చిరుతపులులు, 39 ఎలుగుబంట్లు ఉన్నట్టుగా గుర్తించారు. వీటితో పాటు మిగతా జంతువులు కూడా ఈ అటవీ క్షేత్రాల్లో సంచరిస్తుంటాయి. సో హైదరాబాద్ నిజామాబాద్ మధ్యలో ఉన్నటువంటి రహదారి పైన నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత వన్యప్రాణులు దాహం కోసం కావచ్చు, ఆకలి కోసం కావచ్చు ఇటువైపు సంచరించినప్పుడు రోడ్డు దాటుతున్నటువంటి క్రమంలో వన్యప్రాణులు చనిపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే 5 చిరుతపులు చనిపోయినాయి, ఒక ఎలుగుబంటి కూడా చనిపోయింది. సో వీటిని నివారించేందుకే ప్రభుత్వం, ముఖ్యంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా చోట్ల హైవేకి అండర్ పాస్ బ్రిడ్జ్లు నిర్మించాలని ప్రపోజల్స్ పెట్టింది. దాంతోపాటు జాతీయ రహదారికి ఇరువైపులా కూడా ఫెన్సింగ్ ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఎక్కడైతే వన్యప్రాణులు ఎక్కువగా రోడ్డు దాటుతుంటాయో ఇరువైపులా అక్కడ ప్రమాదాలు జరగకుండా నివారించేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారు. సో మనం చూడొచ్చు విజువల్స్, ఇందాక మనం చూసినటువంటి విజువల్స్ లో కూడా ఫెన్సింగ్ పనులు స్టార్ట్ చేశారు. ఇది రాష్ట్రంలో మొట్టమొదటిసారి పైలట్ ప్రాజెక్ట్ గా నిజామాబాద్ జిల్లాను ఎంపిక చేశారు. ఇక్కడ సక్సెస్ అయితే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసేటువంటి ఒక అవకాశం ఉన్నటువంటి విషయాన్ని కూడా ఫారెస్ట్ శాఖ చెప్తుంది. సో ఫారెస్ట్ అధికారులతో మాట్లాడడం, ఎక్కడెక్కడ వన్యప్రాణులకు సంబంధించినటువంటి డెత్ స్పాట్స్ ఉన్నాయి, జాతీయ రహదారి పైన ప్రమాదాలు ఎట్లా జరుగుతున్నాయి, ప్రమాదాల కారణాలు ఏంటి, అసలు అటవీ క్షేత్రాల్లో ఎన్ని రకాల వన్యప్రాణులు సంచరిస్తున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ లో ఉన్నాము. ఇక్కడ రోడ్డు మీద జంతువులు, పులి కానీ, చిత్త కానీ, ఏది కోతులు కానీ ఏది రాకుండానే ఇక్కడ పని చేపిస్తున్నాము, జాలి చేపిస్తున్నాము. ఈ రోడ్డు మీద జంతువులు వస్తాయి, కుక్కలు వస్తాయి, కోతులు వస్తాయి, బర్రెలు తప్పిపోయినాయి, బర్రెలు కూడా వస్తాయి. అవి వచ్చి లారీ కింద పడితే లారీ బోర్లో పడుతుంది, దాని వెనకకెళ్ళి వచ్చి వేరే లారీ కూడా కుదురుతుంది. అంత చాలా ప్రాబ్లం ఉన్నదని ఇక్కడ సేఫ్టీ వల్ల ఇక్కడ పని చేపిస్తున్నాము. అందుకని ప్రాబ్లం జరుగుతున్నది సార్. చిత్తపులి కూడా చచ్చిపోయింది, అందుకబట్టి మేము చూసి వాళ్ళకి చేపిస్తున్నాం. మేము కూడా తిరిగి చూస్తున్నాం, అందుకబట్టి చేస్తున్నాం సార్. జనరల్గా అంటే జీతపూలి ఒకటి, ఏనుగు కూడా కనబడుతుంది. ఈ రోడ్కు రాకుండా చేస్తున్నారు. అంటే అవి జాలి లేకపోతే అట్లా చేస్తున్నాయి. ఏదో జంతువులు రాకుండా రోడ్డు మీద మాత్రం కాపాడుకుంటున్నాం. మేము ఎప్పుడు చూసినా కానీ చక్కర అవుతున్నది. ఇక్కడ మేము ఫ్రెంచింగ్ వర్క్స్ పనులు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే మూగజీవాలు రోడ్డు పైన వస్తున్నాయి. అవి రాకుండా భద్రత దృష్ట్యా ఇక్కడ మేము ఫ్రెంచింగ్ అనేది వర్క్ స్టార్ట్ చేసి వర్క్ చేయిస్తున్నాము. సో ఏంటంటే ఇక్కడ అయిపోయాక మళ్ళీ
ముందస్తుగా దగ్గి జంగల్లో కూడా అక్కడ కూడా రోడ్డుపై జంతువులు రాకుండా చూస్తే గత కొన్నేళ్ల కిందట చిరుతపుల్లల వెహికల్స్ కింద పడి చనిపోయాయి. దాని భద్రత దృష్ట్యా కారణంగా ఈ ఫెన్సింగ్ వర్క్ అనేది చేయించడం జరుగుతుంది. మన బీపూర్ తాండ మధ్యలో ఈ దట్టమైన అడవి ఉంది కాబట్టి ఇక్కడ నైట్ వేళలో కానీ లేకుంటే మధ్యాహ్నం వేళలో కానీ ఎప్పుడైనా సడన్గా వచ్చి వాహనాలకు ఇబ్బంది కలుగుతుంది. అవి రావడం వల్ల వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి, మరియు జంతువులు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి. 44వ నెంబర్ జాతీయ రహదారి గత కొద్ది రోజులుగా వన్యప్రాణులకు డెత్ స్పాట్గా మారుతుంది. ప్రధానంగా ఇందల్వాయి రేంజ్ పరిధిలో ఇటీవల కాలంలో చాలా ప్రమాదాలు జరిగినాయి. ఆ ప్రమాదాల్లో దాదాపు 5 చిరుతలు చనిపోయినట్టుగా తెలుస్తుంది. జాతీయ రహదారికి ఇరువైపులా కూడా ఫెన్సింగ్ వేయడానికి అధికారులు నిర్ణయించుకున్నారు. పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం కొద్ది రోజులు స్టార్ట్ కానుంది. సో ఇప్పటికే వన్యప్రాణులను ప్రమాదాల నుంచి నివారించేందుకు రకరకాల చర్యలు చేపట్టింది అటవీ శాఖ. ఇప్పటికే చాలా చోట్ల జాతీయ రహదారి పైన బొమ్మలు, అంటే ఎక్కడైతే వన్యప్రాణులు రోడ్డుకు అటువైపు ఇటువైపు రెండు వైపులా సంచరించేటువంటి స్పాట్స్ ఉన్నాయో అక్కడ ఆ స్పాట్స్ని గుర్తించినటువంటి అధికారులు ఇప్పటికే చాలా చోట్ల స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. దాంతోపాటు రేడియం సైన్ బోర్డ్స్ని కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు రోడ్లపైనే వన్యప్రాణుల యొక్క చిత్రాలని గీసారు. అంటే వాహనదారులు కూడా అక్కడ ఆ ప్రాంతంలో కొంత జాగ్రత్తగా వెళ్ళేలాగా చర్యలు తీసుకున్నారు. సో దాంతోపాటు ఇప్పుడు తాజాగా జాతీయ రహదారికి ఇరువైపులా కూడా ఫెన్సింగ్ వేయాలని నిర్ణయించింది. సో ప్రస్తుతం మనతో ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి మోహన్ భట్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇందల్వాయి అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల పరిస్థితి ఎట్లా ఉంది, ఏ చర్యలు తీసుకుంటున్నారు, వాటిని కాపాడేందుకు ఎట్లాంటి స్కీమ్స్ ముందర తీసుకొచ్చారు, దాంతోపాటు ఫెన్సింగ్ సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ఫెన్సింగ్ సంబంధించి ఏం చెప్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఈ మధ్య కాలంలో ప్రమాదాలు జరుగుతున్నాయి, కొంత వన్యప్రాణులకు ఇబ్బందికర సిచ్యువేషన్స్. సో ఏం చేయబోతున్నారు సార్ ఈ ప్రమాదాన్ని నివారించడానికి, ఏం చేయబోతున్నారు? అంటే యాక్చువల్గా ప్రమాదానికి కారణం అంటే ఓవర్ స్పీడ్. అయితే హైవే NH44 ఉందో ఓవర్ స్పీడ్తోనే యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఆ యాక్సిడెంట్ కావద్దు అనుకుంటే రోడ్డు ఇటువాటు ఫారెస్ట్ మధ్య నుంచి రోడ్డు బయలుదేరుతుంది మనకు NH44. ఈ యాక్సిడెంట్లు కాకూడదు అనుకొని మా గౌరవ డిఎఫ్ఓ గారు అందరూ NH44తో మాట్లాడితే వాళ్ళకు అండర్ పాస్లు ఒకటి ప్లస్ ఈ ఫెన్సింగ్ చేయాలని నిర్ణయించడం అయింది. అయితే ప్రస్తుతానికైతే ఈ ఫెన్సింగ్ శాంక్షన్ అయింది. పైలట్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి రేంజ్లోనే ఈ 5 కిలోమీటర్ల పరిధి ఉంటుంది. లెఫ్ట్ 5 కిలోమీటర్లు, రైట్ 5 కిలోమీటర్స్, టోటల్ 10 కిలోమీటర్స్ ఫెన్సింగ్కు పని కూడా స్టార్ట్ అయింది. ఈ 1 మంత్లో కంప్లీట్ అవుతుంది. వన్యప్రాణుల సంచారం ఎట్లా ఉంది, ఏమైనా నెంబర్ చెప్పగలుగుతారా మనకు? చిరుతపులు ఎన్ని ఉన్నాయి, వన్యప్రాణుల సంఖ్య ఏమన్నా? అంటే యాక్చువల్ ఈ మా సర్కిల్లోనే ఈ పెద్ద రేంజ్ దగ్గర 25,000 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది ఇందల్వాయి రేంజ్ అనేది. దాంట్లో చిరుతలు మోర్ దెన్ 40 ఉంటాయి, ఎలుగుబంట్లు ఉన్నాయి, మిగతా హెర్బివోర్స్ అన్నీ చాలా ఉన్నాయి. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే హైవే రోడ్ ఉండడం వల్ల ఎప్పుడైతే నైట్ అవర్స్ అయితే ఫుడ్ కోసం ఎప్పుడన్నా సర్చింగ్ కోసం వెళ్ళినప్పుడు ఓవర్ స్పీడ్తో ఆ వెహికల్స్ డాష్ చేయడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. అంటే యాక్చువల్గా గ్రాస్ ల్యాండ్స్ బాగున్నాయి, హెర్బివోర్స్ మన చిరుతకు సంబంధించిన ఫుడ్ కొరత ఏం లేదు. కానీ జనరల్గా అయితే అది ఆ సర్చింగ్ కోసం వెళ్తాయి కదా జంగల్, ఒక స్పాట్ ఇంకో స్పాట్ వెళ్ళినప్పుడు ఈ రోడ్డు దాటినప్పుడు ఈ వెహికల్ వాహనదారులు ఎవరున్నారో ఓవర్ స్పీడ్తో డాష్ చేయడం వల్లే యాక్సిడెంట్లు అవుతున్నాయి. అయితే మా ఎండాకాలంలో సాస్ సర్బిట్స్ ఉన్నాయి, పర్కులేషన్ ట్యాంక్స్ ఉన్నాయి, చెక్ డ్యామ్స్ ఉన్నాయి. దాని సరిపో వాటర్ ప్రాబ్లం కానీ ఫుడ్ ప్రాబ్లం కానీ ఎక్కడ లేదు. మనకి ఈ ఫారెస్ట్ రేంజ్లో ఏ ప్రాంతంలో ఎక్కువగా వన్యప్రాణులు సంచరిస్తున్నాయి? ఈ ప్రాంతం కనుక జనరల్గా ఇప్పుడు సిర్నాపల్లి ఉంది, నల్లవెల్లి, ఇందల్వాయి, గన్నారం, చంద్రాయనపల్లి, ఇప్పుడు టోటల్ ఫారెస్ట్ మన దర్పల్లి ప్రాంతంలో టోటల్ ఫారెస్ట్ కవర్ బాగుంటుంది. ప్రతి ప్రాంతంలో వైల్డ్ లైఫ్ అన్ని రకాలుగా ఉంది. అంటే లెపర్డ్స్ కానీ, ఈ హెర్బివోర్స్, జింకలు, సాంబార్స్, నీల్గాయస్, డియర్స్ అన్ని రకాల ఉన్నాయి. మనం ఇదివరకు మీరు రోడ్లపైన ప్రమాదాలు నివారించేందుకు వన్యప్రాణుల చిత్రాలను గీసిండ్రు. చాలా చోట్ల కూడా మీరు రేడియంతో కొంత స్పీడ్ బ్రేకర్స్ లాగా వేసేటువంటి ఒక సైన్ కోసం ఏర్పాటు చేసింది. సో అవి ఏమన్నా ఫలితాలు ఇస్తున్నాయి సార్? అంటే వాహనదారులు ఇంకా వాటిని దృష్టిలో పెట్టుకొని మార్పు ఏమైనా కనిపిస్తుందా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? అంటే సైన్ బోర్డ్స్ పెట్టినాము, కానీ జనాలు ఏంటంటే ఈ నైట్లో ఓవర్ స్పీడ్, అంటే వాళ్ళకు నైట్లో ఏర్పడదు కదా, దారి అని ఏర్పడకుండా ఓవర్ స్పీడ్తోనే యాక్సిడెంట్లు అవుతున్నాయి. మ్యాక్సిమంలో 40% కవర్ అయింది ఆ సైన్ బోర్డ్స్ ఆ ఫిగర్స్ వేయడం వల్ల. అంటే పబ్లిక్ జ్ఞానం ఉన్నవాడు స్లోగా వెళ్తే యాక్సిడెంట్ తగ్గుతున్నాయి. కాకపోతే లారీ డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళకేమంత పట్టింపు ఉండదు కాబట్టి మెయిన్గా లారీలు పెద్ద వెహికల్స్తోనే అయిందని అనుమానం మాకు. ఈ అటవీ ప్రాంతంలో శ్వాసాలు కావచ్చు, తర్వాత ఏదైతే చెక్ డ్యామ్లు మీరు ఏర్పాటు చేసామని చెప్తారో వాటి పరిస్థితి ఏంటంటే అంటే రెగ్యులర్గా మీరు మానిటరింగ్ చేస్తున్నారా? వన్యప్రాణులు అక్కడికి వస్తున్నటువంటి దృశ్యాలు ఏమైనా మీరు గమనించింది? నాకు సాసైడ్ పీట్స్ ఉన్నాయి, ఒక 40 సాసైడ్ పీట్స్, 100 పైన పీటీస్, 5 చెక్ డ్యామ్లు ఉన్నాయి. దానికి మన కెమెరాస్ ఉంటాయి, ట్రాప్ కెమెరాస్ అని, దాన్ని బట్టి గమనిస్తుంటాం. ఎండాకాలంలో వర్షాకాలం అయితే అవసరం లేదు, కానీ ఎండాకాలం దాని మూవ్మెంట్ వస్తుందా లేదా అనేది పట్టించుకుంటాం. ఫెన్సింగ్తో పాటు ఇంకా కొంచెం వాహనదారుని ఇంకా అలర్ట్ చేసేయడానికి ఇంకేమైనా ప్రయత్నం చేస్తున్నారు?
అంటే ఫెన్సింగ్ కాకుండా ఇంకా ఫ్యూచర్లో అండర్ పాస్ కూడా కన్స్ట్రక్షన్ ప్రపోజ్ చేస్తాం. 6 అండర్ పాస్లు ఉంది. అది కాకుండా సైన్ బోర్డ్స్ ఇంకా మిగతా కూడా ఎక్కువ బోర్డ్స్ పెట్టడానికి కూడా ఈ మంత్లో ప్రపోజ్ చేస్తున్నాం. అండర్ పాస్ బ్రిడ్జ్ మీద చాలా ఏళ్ళ కిందనే ప్రపోజల్ పెట్టినట్టున్నారు. బట్ ఎన్హెచ్ నుంచి అట్లాంటి రెస్పాన్స్ కనిపిస్తలేదు. సో అంటే మళ్ళీ మనం మాట్లాడుతున్నారా, వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నారా, ఇన్ని రోజులు మనకు సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది? ఎన్హెచ్ వాళ్ళతో సార్ మాట్లాడారు. మరి ఏమంటే ఇప్పుడు ఈ 4 వే ఉంది కదండి, ఇప్పుడు 2 వేది 4 వే అవుతుందని చెప్పే ఉద్దేశంతో ఆ పెండింగ్లో పెట్టాలి. మళ్ళీ కన్స్ట్రక్షన్ ఇబ్బంది అవుతుందని ఎప్పుడైతే ఈ 4 వే అవుతుందో ఆ టైంలోనే అండర్ పాస్ చేస్తామని చెప్పారు వాళ్ళు. సో మీ సర్కిల్కి సంబంధించి ఇందల్వాయి రేంజ్ ఏదైతుందో ఇది చాలా థిక్ ఫారెస్ట్, వన్యప్రాణ సంచారం కూడా ఎక్కువ ఉంటుంది సార్. ఎఫ్ఆర్ఓగా మీరు ఏం చెప్తారు, జనాలకు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం సూచన ఇవ్వదలుచుకున్నారు, ఏం సలహా ఇవ్వదలుచుకున్నారు? అంటే జనాలు చెప్పేది ఏంది, ఇప్పుడు హెవీ ఫారెస్ట్ ఉంది, హెవీ అంటే ఫారెస్ట్ యానిమల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ హంటింగ్ ఈ ప్రాబ్లమ్స్ లేదు, చాలా గ్రోత్ ఉంది కాబట్టి పబ్లిక్ చెప్పేది ఏంటంటే జంగల్కి పర్మిషన్ లేకుండా పోకూడదు, హంటింగ్ కానీ వైర్లు కానీ మన అగ్రికల్చర్ వాళ్ళకు ఆల్రెడీ మేము ప్రతి 1 మంత్లో 2 సార్లు ప్రతి విలేజ్లో మీటింగ్ పెడతా ఉన్నాము, వాళ్ళకి అవేర్నెస్ చేస్తున్నాము. దాంతోనే మనకు ఈ గ్రోత్ ఎక్కువ ఉన్నది. రైట్ సార్. సో మొత్తం మీద 44వ నెంబర్ జాతీయ రహదారి పైన ప్రమాదాలని, వన్యప్రాణాలకు సంబంధించినటువంటి ప్రమాదాన్ని నివారించేందుకు ఇప్పటికే ఫారెస్ట్ శాఖ రకరకాల ప్రణాళికను రూపొందించి అటవీ శాఖ అధికారులు చేపడుతున్నటువంటి చర్యలు కొంత తొందరగా ఇంప్లిమెంట్ కావాలి. దాంతోపాటు వన్యప్రాణులకు సంరక్షణ జరగాలని మనం కూడా కోరుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అరుదైనటువంటి చాలా జాతులకు సంబంధించినటువంటి వన్యప్రాణులు కాపాడుకోవాలంటే కొంత ఇట్లాంటి చర్యలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు వాహనదారులు కూడా రాత్రి వేళల్లో చాలా వేగంగా రావడం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది కావచ్చు. దీనికి సంబంధించి కూడా వాహనాల వేగాన్ని కూడా నియంత్రించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నటువంటి విషయాన్ని ఎఫ్ఆర్ఓ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఇందల్వాయి ఫారెస్ట్ అండ్ ఆఫీస్ నుంచి.